కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఒక్క IRDA కూడా ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు మోసాలకు గురవుతున్నారని వెంకటరామిరెడ్డి విమర్శించారు. IAS, IPS లైన్ సైతం వేధిస్తున్నారని, పోలీసులతో తప్పుల మీద తప్పులు చేయిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టో చూసుకుంటే ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. గతంలో మేము నవరత్నాలు అమలు చేసినాం. మాకు ఈ 9 హామీల రూపంలో కూటమి ప్రభుత్వం నుంచి నవ మోసాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగులు నవ మోసాలకు గురవుతున్నారు. ఇందులో ఒక్కొక్కటి అంటే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏంటి, వాటి అమలు ఎలా ఉందో మీకు ఒకసారి వివరిస్తా. మొట్టమొదటి హామీ ఏంటంటే, గత ప్రభుత్వం ఉద్యోగులను చాలా ఇబ్బంది పెట్టింది. మేము వస్తే ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటాం, ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం అనేది కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మొట్టమొదటి హామీ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, గతంలో చాలా మేలు అనే పరిస్థితి వస్తుంది. గతంలో ముఖ్యమంత్రి గారు ఒక IAS అధికారి కరోనా టైంలో ఆయన ప్రెజర్లో ఉండి ఉద్యోగులకు ఒక చిన్న మాట అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా సారీ చెప్పింది ఉద్యోగులకు. ఒక MPDOను ఒక ఎమ్మెల్యే రాత్రి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడేందుకు ఎమ్మెల్యే మీద కేసు పెట్టింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడేం జరుగుతుంది, ఒక్క DA ఇవ్వలేదు ఈ గవర్నమెంట్. ఈ జూన్తో ఈ జూలై నుంచి ఇవ్వాల్సింది పోల్చుకుంటే 4 DAలు అవుతాయి. ఒక DA